ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కొంతమంది మరి అతిగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదో జన్‌జెడ్ మూవ్‌మెంట్ లాగా ఇదేదో రాబోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఒక్కొక్కరు విశ్లేషకులు, కొంతమంది జర్నలిస్టులు దీన్ని మొత్తం ఏందనంటే భుజానికి ఎత్తుకునే విధంగా అద్భుతమైనటువంటి విషయంగా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో జన్‌జెడ్ మూవ్‌మెంట్ అంటే నా ఉద్దేశంలో ఈ దేశంలో 2, 3 కులాలే దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ప్రధానమంత్రుల రూపంలో గానీ, ముఖ్యమంత్రులు గానీ ఏకధాటిగా పరిపాలిస్తూ వస్తున్నారు. కొన్ని కుటుంబాలే ముఖ్యమంత్రులైనటువంటి కుటుంబాలే మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కొన్ని కులాల వాళ్ళే నిరంతరం ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. సెంట్రల్‌లో కాంగ్రెస్ హయాంలో కుటుంబ పరిపాలనే కొనసాగింది. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులంతా కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కొన్ని కుటుంబాల నాయకత్వంలోనే తండ్రులు చనిపోతే తండ్రుల తర్వాత కొడుకులే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాబట్టి ఒక కులం నుంచి, ఒక కుటుంబం నుంచి ముఖ్యమంత్రులు అయ్యే దానికి వ్యతిరేకంగా వారసత్వం కొన్ని కుటుంబాలకే వారసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కొన్ని కుటుంబాలకే అప్పగించే దానికి వ్యతిరేకంగా పోరాడి నేపాల్లో వచ్చిన ఉద్యమము ఒకే ప్రధానమంత్రులంతా ఒకటే కులము, ఒకటే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతోటి విసిగిపోయి వ్యతిరేకంగా పోరాటం చేసి మొత్తం ఏంటంటే బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలంతా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కోర్టులలో కూడా జడ్జిలంతా కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా బయటకు వచ్చి రోడ్ల మీద లక్షలాదిగా బయటికి రావటం జరిగింది. కాబట్టి ఒక కుటుంబము, ఒక కులము, అదేవిధంగా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఇది అన్ని వర్గాలకు, అన్ని కులాలకు విస్తరింపజేయాలనే మూమెంటే జన్‌జెడ్ మూమెంట్. నేపాల్లో వచ్చింది అవినీతికి వ్యతిరేకంగా, విలాసవంతమైనటువంటి జీవితాలకు వ్యతిరేకంగా. ఇటు కమ్యూనిస్టు పార్టీ ముసుగులో ఉంది కానీ, అటు రైటిస్ట్ పార్టీలల్లో ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒకే కులంలో, ఒకే కుటుంబంలో ఉండి మొత్తం ఏందనంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ సాధారణ ప్రజలను పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఆ విప్లవం వచ్చింది. అక్కడ ఆ రకమైన తిరుగుబాటు వచ్చింది. మరి ఇక్కడ కూడా రావాలి అని అంటే ఇక్కడ కూడా ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒకే కుటుంబాలు మొత్తం ఏందనంటే ప్రజాస్వామ్యాన్ని గుప్పిట్లో పెట్టుకొని తన కులం వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇప్పించుకొని ఈ 79 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఏందనంటే అపహాస్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం జరిగింది. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక కులము, ఒక కుటుంబం పార్టీ చేతుల్లోనే ఉండి తండ్రుల తర్వాత మళ్ళీ కొడుకులే ముఖ్యమంత్రులు కావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధంగా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే కులం చేతుల్లో ఉండిపోయి ఒక కులం వాళ్ళకే ముఖ్యమంత్రి పదవులను అందించే విధంగా, ఒక కులం వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తయారైంది. కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ కానీ రాష్ట్రాలలోకి వస్తే అది వివిధ కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. 2, 3 కులాల చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. దేశంలో కుటుంబ పార్టీనే అది. మొత్తం జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత ఏంటిది అని అంటే రాహుల్ గాంధీ వంశపారంపర్యమే. కాబట్టి జన్‌జెడ్ మూవ్‌మెంట్ లాగా రావాలి అని అంటే కుటుంబ పరిపాలన వద్దు అని రాయాలి. కాక్రోచ్ జనతా పార్టీ అనే దాంట్లో దేశంలో కుటుంబ పరిపాలన, ఒకే కులం పరిపాలన కొనసాగుతుంది. ఇది అన్ని కులాల పరిపాలనగా మార్చాలి. అన్ని కులాలకు కూడా సమానత్వం ఉండాలి. ఒక కులం తర్వాత ఒక కులానికి రొటేషన్ సిస్టమ్ రావాలి. డెమోక్రసీని అన్ని కులాల ప్రతినిధులకు పంపిణీ కావాలి అనేది అట్లా రాసుకొస్తే ఈ దేశంలో జన్‌జెడ్ మూవ్‌మెంట్ అని అంటాం, విప్లవము అని అంటాం మనం. ఏది లేకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశాలను, లేవనెత్తిన అంశాలను, కమ్యూనిస్టులు లేవనెత్తిన అంశాలను, అన్ని పాతగా ఇటువరకే నలిగిపోయిన అంశాలను ఇప్పుడేదో వరుసగా పెట్టి ఏదో కొన్ని తయారు చేస్తే దాని మీద లక్షలాది మంది చేరుతున్నారు, లక్షలాది మంది దాని మీద చర్చ జరుగుతున్నది అని అంటే నిజంగా అసలు భారతదేశంలో అన్ని వర్గాలకు సంబంధించిన విప్లవం కాదు, అన్ని వర్గాలకు సమానత్వాన్ని పంపిణీ చేయాలనే విప్లవం ఈ దేశంలో రావాలి. ముఖ్యంగా దాంట్లో ఇంకొక అంశం ఏంటిది అని అంటే ఉన్న పార్లమెంటు స్థానాల వరకే అంటే 543 ఎంపీ స్థానాలు ఉంచి అందులో 50% మహిళలకు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఇవ్వాలి అని అడుగుతున్నారు. కానీ భారతదేశము కుల వ్యవస్థ, ఇది వందల వేల కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు 543 స్థానాలు ఉంటే అగ్రవర్ణాలకే సరిపోవటం లేదు. ఆ ఎంపీ సీట్లన్నీ వాళ్ళే ధనవంతులు, బాగా పెట్టుబడిదారులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబాలే గెలుస్తున్నారు. అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంపీ సీట్ల గెలవటానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఎస్సీలకు ఆస్కారమే లేకుండా పోయింది. దేశంలోనేమో జనాభా వీళ్ళ జనాభానే పెరిగింది. బీసీల జనాభా, ఎస్సీ ఎస్టీల జనాభా, ముస్లింల జనాభానే పెరిగింది. ఈ జనాభా పెరిగినప్పుడు
543 నుంచి 850 వరకు లోక్సభ స్థానాలు పెరిగితే నష్టం ఏముంది? దాని గురించి మాట్లాడకుండా 850 ఎంపీ స్థానాలు పెరిగితే అప్పుడు బీసీలకు కూడా ఎక్కువ మంది గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ సీట్లు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఎస్సీల నుంచి కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు కొంతమంది లోక్సభలోకి కానీ అసెంబ్లీలోకి కానీ ప్రవేశించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. గిరిజనుల నుంచి కూడా కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. మహిళలకు కూడా పెరుగుతాయి. 850 లోక్సభ స్థానాలకు పెరిగితే దాంట్లో మహిళల కోట కూడా పెరుగుతుంది. కాబట్టి పెరగటాన్ని వ్యతిరేకించడం ఏంటిది? కాకపోతే ఎంపీ సీట్లను సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రపోర్షనేట్ గా పెంచమని డిమాండ్ చేయండి. ప్రపోర్షనేట్ గా ఇప్పుడున్న సీట్ల ప్రకారమే ఎంత వాటా పెరుగుతుందో అది ఈ రేషియోలోనే పెంచమని డిమాండ్ చేయాలి. కానీ డీలిమిటేషన్ ని వ్యతిరేకించడం ఏంటిది? ఈ దేశం కుల సమాజం. ఇప్పటి వరకు కొన్ని కులాల చేతుల్లో కొన్ని కులాల గుప్పిట్లో ఈ పార్లమెంటు అసెంబ్లీలు ఉన్నాయి. అటువంటి దాన్ని సీట్లను పెంచడం వల్ల అక్కడొకరు ఇక్కడొకరు బీసీలు గెలుపొందడానికి అవకాశం ఉంటుంది, ఎస్సీలకు అవకాశం ఉంటుంది, చర్చ జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెరగొద్దు, ఇంకా మేమే డబ్బున్న వాళ్ళమే గెలుస్తాము, మా గ్రిపులోనే ఉండాలి అని ఆ విధంగా దాన్ని వ్యతిరేకించడం ఏంటిది? కాబట్టి ఈ రకమైనటువంటి అభివృద్ధి నిరోధక చర్యలు కూడా దేశంలో మరి మొదలయ్యాయి. ఇది సరైనది కాదు. ఇవన్నీ ఏందనంటే అభివృద్ధి నిరోధక శక్తులు మాట్లాడే విధానంగానే అర్థం చేసుకోవాలనేది మరి నా ఉద్దేశం.